హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనము ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన పూర్తి విషయాలు మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ప్రజాపాలనలో, అలాగనే మొన్న కొత్తగా జరిగిన గ్రామ వార్డు సభలలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి పొందారు, అంటే 12,000 రూపాయలలో 6,000 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేశానన్నారు కదా, దాని గురించి, అలాగనే ఇంకెంతమందికి ఇవ్వబోతున్నారు, అలాగనే అర్హుల ఎంపిక ఎలా జరిగింది అన్న దాని గురించి మనము క్లియర్గా మాట్లాడదాం. సో ఛానల్కి ఇప్పుడే వస్తే కనుక మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోకి ఒక లైక్ కొట్టండి, అప్పుడు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందజేసిన వాళ్ళమైతే అవుతాము. అయితే మనకు తెలిసిందే 2023-24 ఉపాధి హామీ పథకం కింద 20 రోజుల పని దినాలు పూర్తి చేసిన వారికి అయితే ఆత్మీయ భరోసా పథకం అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మనము చూస్తే కనుక ఫ్యామిలీలో ఏ ఒక్కరికి భూమి ఉన్న పేరు అయితే రిజెక్ట్ చేస్తున్నారు. అంటే జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరికి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారు ఆత్మీయ భరోసాకి అనర్హులుగా గుర్తించబడ్డారు. అయితే కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారిని లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి 10 ఏళ్ల కిందట కూడా భూమి ఉండి వాళ్ళు అమ్ముకున్నాక అమ్మిన తర్వాత వాళ్ళ పేర్లను అయితే తీసేయకపోవడం వల్ల కూడా వాళ్ళను కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది అని అంటున్నారు. సో మరి వాళ్ళ గురించి ఏంటి అన్నది రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ముందు చర్యలు తీసుకుంటాము, వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక డబ్బులు ఎవరికి వేయబోతున్నారు, ఎట్లా వేస్తున్నారు అనే విషయం గురించి మాట్లాడితే కుటుంబంలో మహిళల అకౌంట్లో డబ్బులు అయితే వేయబోతున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన 2 మహిళలు ఉంటే వారిలో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. కుటుంబంలో అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద పురుషులైనా సరే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అయితే అర్హులై ఉండి భార్య చనిపోతే భర్తకు లేదా ఆ కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఇప్పటి వరకైతే ప్రజాపాలనలో దరఖాస్తుల్లో తీసుకున్న వారిలో దాదాపు ఒక 18,180 మందికి అయితే అర్హులుగా గుర్తించి 6,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. సో మొత్తం 6 లక్షలకు పైగా లబ్ధిదారులు, అంటే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కొత్తగా ఇప్పటి వరకు 2,24,487 దరఖాస్తులు అయితే వస్తాయి. అందులో 19,193 అప్లికేషన్స్ అయితే ఓకే చేయడం జరిగింది, మిగతా వాళ్ళను రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నామో అర్హుల ఎంపికలో, అంటే 20 రోజుల పని దినాలు ఉండాలి, అలాగనే 1 సెంటు భూమి కూడా ఉండకుంటున్న వాళ్ళనైతే తీసేయడం అయితే, అంటే వాళ్ళని తీసుకొని జాగా ఉంటే మిగతా వాళ్ళను తీసేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా జరిగిన తప్పిదాలు ఏవేంటి అంటే భూమి ఉన్నోళ్ళు అప్లై చేసుకోవడం వల్లనే ఇలా జరిగింది అనేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇదండి తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన పూర్తి సమాచారం. సో ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, అలాగనే ఎవరిని అనర్హులుగా గుర్తించారు అన్న దాని గురించి. ఒకవేళ వీడియో కనుక నచ్చితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి పూర్తి సమాచారం మీకు అందిస్తూ ఉంటాము మనము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.